ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. నగర ప్రజలకు కమిషనర్ భావన విజ్ఞప్తి. ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతోత్సవ వేడుకలు. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 పరిధిలో 1000 స్మార్ట్ విజన్ గ్లాసుల పంపిణీ లక్ష్యం. రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ప్రకటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి గ్రామంలోనూ మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సహకరించిన జన సైనికులకు, తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కరుప మండలం నడుకుదురు గ్రామంలో గల వెలమ సంక్షేమ సంఘం భవనంలో కరుప మండలంలోని 24 గ్రామాలకు చెందిన గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఏర్పాటు చేసిన సన్మాన సభలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వచ్చిన అతిథులను జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. ముందుగా ఎమ్మెల్యే పంతం నానాజీకి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, భోగిరెడ్డి కొండలరావు, 24 గ్రామాలకు చెందిన జనసేన, తెలుగుదేశం బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అంతా వేసుకుని ఒక్కొక్క గ్రామంలో మీటింగ్ పెడితే తేలిపోతాం. 5-6 ఉంటాం. అందుకే 4-5 గ్రామాలకు వెళ్తే మీటింగ్ పెట్టుకుంటాం. చెట్ల కింద పట్ల కింద పెట్టి కూర్చుని మీటింగ్లు పెట్టుకుంటాం. మేము వదలలేదు, పట్టుకోదాం కదా. వెంటనే నెల కూడా జరుపుకునే స్టార్ట్ చేసేసి కనపడతామా. ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద నాయకులందరూ కూడా ఎందుకో కొంతకాలం మౌనం వహించారు. ఆ సమయంలో ఈ టీంతో బయలుదేరాను. నేను అప్పుడు పదే మాట అనేవాడు. ఈ స్టేజ్ మీదకి ఎక్కువ మంది పిలుస్తుంటే ఉన్న 4 స్టేజ్ మీద అయితే కింద ఎవడుంటాడు అనేవాడు. అంటే ఈవేళ ఈ స్టేజ్ నిండిపోయినా సరే అక్కడ అంతమంది జనం మిగిలిన స్థాయికి ఈవేళ తీసుకొచ్చారైతే వీళ్ళందరూ గొప్ప కనుక వీళ్ళందరికీ పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎంతకాలం అంత ట్రావెల్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కలిసి ఉంటేనే మనం మెజార్టీ తీసుకురాగలమని చెప్పి నిరూపించుకున్నాం. మీకు మొదటగా చెప్తున్నాను, నడకదురులో లాస్ట్ టైం కన్నబాబు గారికి 600 ఓట్లు మెజార్టీ వచ్చింది. నాకు తెలిసి 600 ఓట్లు. పూర్వం తెలుగుదేశం పార్టీలో 2014లో పిల్లి అనంతలక్ష్మి గారికి కూడా ఇంచుమించు 200 ఓట్లు మెజార్టీ వచ్చింది. నాకు తెలిసి తప్పైతే క్షమించాలి మీరు. కానీ
ఎన్నాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎప్పుడూ రానంత మెజార్టీ మరి నడకుదురులో 2100 మెజార్టీ తీసుకొచ్చారంటే అది ఒక్క జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల కూటమి కలిస్తేనే మరి ఈ రోజు 2100 మెజార్టీ ఇచ్చి కడప 3వ స్థానంలో 22 గ్రామాల్లో 3వ స్థానంలో ఉన్న మన నడకుదురు నిలిచిందంటే మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ ప్రజలు తడి పొడి చెత్తలను వేరువేరుగా ఇవ్వకుంటే ఇకపై చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ భావన హెచ్చరించారు. మంగళవారం కమిషనర్ తన బాహ్య పర్యటనలో భాగంగా కాకినాడ రామారావుపేట 3 లైట్ల జంక్షన్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణ పనులను స్వయంగా పరిశీలించారు. తడి పొడి చెత్త కలిపి ఉండటాన్ని గమనించిన కమిషనర్ సంబంధిత గృహ నివాసులకు జరిమానాను విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్కు కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ తడి పొడి చెత్తలను వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ వర్మ, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతోత్సవ వేడుకలు కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, విశిష్ట అతిథులుగా మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైసీపీ నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్నలో పాల్గొని జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాట్లాడుతూ జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహానాయకుడు జక్కంపూడి అని కొనియాడారు. ఆయన భౌతికంగా లేనప్పటికీ అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు పార్టీ నాయకులంతా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంపర బాబీ, రాగిరెడ్డి బన్నీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే అందరికీ కూడా రాజకీయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆదర్శంగా తీసుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ముఖ్యంగా నా భర్త ఫ్రూటీ కుమార్ గారు కానీ అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మన దేశ భవిష్యత్తుని కాపాడాలని యువత ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి నాయకుల ద్వారా నేర్చుకుని యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ముఖ్యంగా తెలియచేసుకుంటూ ఈరోజు ఆయన్ని ఈరోజు తలుచుకుంటూ ఇక్కడ ఎంత ఘనంగా నివాళులు అర్పించడం అన్నది చాలా గొప్ప విషయము. కాబట్టి ప్రతి ఒక్కరికి అలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అదే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబానికి కూడా ఆయన ఒక గొప్ప స్థానాన్ని కల్పించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తుల్ని మనం కూడా గుర్తుపెట్టుకుని ఆయన బాటలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు కానీ మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 71వ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీస్లో శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండి ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పనిచేసి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి అటువంటి రామ్మోహన్ రావు గారిని ఆదర్శంగా తీసుకుని మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం కానీ ఆయన గురువుగా స్వీకరించి ఈ రోజు వరకు కూడా ఎన్నో మంచి పనులు కాకినాడ పట్టణ ప్రజలకు అందించడం జరిగింది. మరి ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్లో దీప్తి గారు, అదేవిధంగా మన కార్పొరేటర్లు, నాయకులు, అది మన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 పరిధిలో అందులకు 1000 స్మార్ట్ విజన్ గ్లాసులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. రోటరీ డిస్ట్రిక్ట్ గ్రాంట్ నిధులు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ, రోటరీ క్లబ్ ఆఫ్ తుని, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి మరియు విజనరీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 30 మంది అందులకు స్మార్ట్ విజన్ గ్లాసులు పంపిణీ చేసే కార్యక్రమం
డీజీ డిస్ట్రిక్ట్ చైర్ విశ్వనాథ్ అధ్యక్షతన కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పూర్వ గవర్నర్ ఆర్వి సుబ్బారావు దత్తా, రోటరీ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ చైర్ రాజేంద్ర ప్రసాద్, విజనరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అవసరాల శ్రీనివాస్, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షుడు పోలిశెట్టి ఈశ్వరరావు, కార్యదర్శి తడాల సత్యనారాయణ బుజ్జి పాల్గొని తమ చేతుల మీదుగా అందులకు స్మార్ట్ విజన్ గ్లాసులను అందజేశారు. అనంతరం అతిథులు సభను ఉద్దేశించి మాట్లాడారు. స్మార్ట్ విజన్ ప్రో సంస్థ ప్రతినిధులు జయచందర్, గోపికృష్ణ వర్క్షాప్ నిర్వహించి స్మార్ట్ విజన్ గ్లాసులు ఎలా వినియోగించాలి, వాటి ప్రయోజనాలు గురించి అందులకు వారి సంరక్షకులకు అవగాహన కల్పించారు. రోటరీ పాస్ట్ గవర్నర్లు ఎల్ సత్యనారాయణ టిక్కు, డాక్టర్ ఎస్వీఎస్ రావు, వీరభద్రారెడ్డి, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, డిస్ట్రిక్ట్ కేబినెట్ కార్యదర్శి కళ్యాణ్ భాస్కర్, సీనియర్ రొటేరియన్లు సీతాపతిరావు, రావు రవికిరణ్, రమణ, రోటరీ క్లబ్ కాకినాడ పూర్వ అధ్యక్ష కార్యదర్శులు గోపు కాసు విశ్వనాథ్, అరిగెల వెంకటేశ్వరరావు, బాబీ, తుని రోటరీ క్లబ్ కార్యదర్శి వీర్రాజు, కోశాధికారి కిషోర్ రెడ్డి, అమరావతి రోటరీ క్లబ్ ప్రతినిధులు, వాల్టేర్ రోటరీ క్లబ్ అధ్యక్షులు దేవానంద్, కార్యదర్శి ప్రసన్న, రోటరీ సభ్యులు, నగర ప్రముఖులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అందులు వారి సంరక్షకులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ క్లాసెస్ తీసుకుంటున్నారో వాళ్ళు మాకు పూర్తిగా కోఆపరేట్ చేసి దీంట్లో ఉన్న ఛాలెంజెస్ని ఏ డిఫరెన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మా 10% అది ఓవర్కమ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి చూద్దాం. ఈ క్లాసెస్ ఓన్లీ పర్మనెంట్లీ బ్లైండ్ ఉన్నవాళ్ళే కాకుండా ముందు ఆల్రెడీ విజన్ ఉండి తర్వాత వేరే కారణంగా ఉన్న విజన్ డ్రాప్ అయిన వాళ్ళు కూడా మనకు వస్తుంది. అలాగే ఎవరైనా గ్లకోమాతో కూడా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మనకి ఈ క్లాసెస్ మనకు వస్తుంది. కాబట్టి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకానిజంతో పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా మందికి పార్షియల్లీ బ్లైండ్, అది కంప్లీట్లీ పర్మనెంట్లీ బ్లైండ్, ఈవెన్ విజన్ క్లాస్ విజన్ తగ్గడం, వేరే గ్లకోమాల కారణాలు మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం, ఐలోనే నర్వ్స్ ఏమైనా వీక్గా వచ్చినా అందరూ కూడా పెయిన్ అవుతుంది. కాబట్టి దీని ఇంకా ముందు ఫర్దర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ అందరి సహకారం కోరుకుంటున్నాం. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మనం కాకినాడ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. ఏంటంటే లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ గ్రాంట్ నుంచి ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. మన ఐపీడీజీ సుబ్బారావు గారి టైంలో డిస్ట్రిక్ట్ గ్రాంట్ తాలూకు అమౌంట్ అంతా కూడా ఒకే ప్రాజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో చేసినప్పుడు మన స్మార్ట్ విజన్ గ్లాసెస్ ఇద్దామని చెప్పేసి అనుకుని దానికి బెనిఫిషరీస్ కింద అవసరమైన వాళ్ళకి తప్పకుండా చేయాలని డిస్ట్రిక్ట్ మొత్తంలో ఉన్నటువంటి అన్ని క్లబ్లని కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో కొన్ని క్లబ్లే రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయిన దాంట్లో ఒక పార్టీ కింద ఇప్పుడు ఈరోజు ఒక 30 మంది సభ్యుల్ని ఈ 3 క్లబ్ల ద్వారా అమరావతి, తుని, కాకినాడ ఈ రోటరీ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఈ 30 మంది సభ్యులని బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ స్మార్ట్ విజన్ క్లాసెస్ స్మార్ట్ విజన్ వారి ద్వారా ఇది మనం మీ అందరికీ కూడా వారి సహకారంతో మనం ఈ క్లాసెస్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇంకొక 2 మొత్తం 4 అవుతుంది. సో క్లబ్ ఒకటి ఇస్తే మొత్తం టోటల్గా 4కి క్లబ్కి వస్తుంది అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద రైట్ బెనిఫిషరీ. అది వెరీ ఛాలెంజ్. కావాలంటే ఏముంది, మనకి ఎంతోమంది పీపుల్ దొరుకుతారు, కానీ దాని అవసరం కరెక్ట్గా ఉపయోగించుకొని వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఏదైనా జాబ్ని తెచ్చుకొని ఏదైనా వర్క్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఉపయోగపడుతుంది అనే విధంగా మేము సెలెక్ట్ చేయడం చెప్పడం జరిగింది. ఐ హోప్ దట్ ఈస్ ద వే ద పీపుల్ గాట్ సెలెక్టెడ్ హియర్. ఎందుకంటే ఈ క్లాస్తో మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసేసి మీలో కొంతమంది మనం చాలా స్టోరీలు వింటూ ఉంటాము. లాయర్లు అయ్యారు, తర్వాత ఐఏఎస్లు అయ్యారు, అన్ని రకాల పోస్టులు వెళ్ళారు. విజన్ వేయకుండా విజన్ వేయడం కూడా. సో మీరు కూడా కొంతమంది ఇక్కడ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉపయోగించుకొని ఫర్దర్గా ఇంకా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాము. Vijay Chandra will be traveling from Hyderabad to provide training. Thank you, Vijay Chandra, once again, the workshop to conduct Chedanki. And today morning again, Sriram sent a message saying, "Good morning, I wish the function today a grand success. I very much wanted to come to the function. We have some visitors here in Bangalore. We need your help to introduce us to other Rotary
clubs in Hyderabad and Vijayawada. So Vijayawada, Datta garu unnaru kabatti he is asking us for some introduction for some clubs in Vijayawada also to take part in this along with Voltaire. So if you can identify some club, they are willing to associate themselves with the project. So then that is what, and he said Vijay Chandra and Gopi Krishna. Yeah. So welcome both of you on behalf of the Rotary Club of our District 3020. Right? This is a district grant project Rotary. You are from your organization. They have traveled all the way from Bangalore and Hyderabad to conduct this workshop. So వాడికి ముందుగా వాళ్ళిద్దరికీ మనం we have to recognize their నియోజకవర్గంలోని మత్స్యకారి గ్రామాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం మూలపేటలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. 40 లక్షలు పెట్టి ఇక్కడ రోడ్ వేసాం, అటు సైడ్ 40 లక్షలు పెట్టి రోడ్ వేసాం. అంటే అప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నప్పుడు వేటగాళ్ళు వేటకెళ్ళేటప్పుడు ఇబ్బందికర పరిస్థితి అని 2 రోడ్లు వేసాం. 80 లక్షలు ఇటు 40. అలాగే మల్టీపర్పస్ హాల్ కట్టాం పెళ్ళిళ్ళకి, తుఫాన్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉండడానికి. దాన్నేమో ఇప్పుడు ఆ ప్రభుత్వం అద్దెకి ఇచ్చేసింది, దాన్ని కూడా ఖాళీ చేస్తాం. ఇక్కడ ఎండి చేపలు ఎండబెట్టుకోవడానికి 12 ప్లాట్ఫారాలు మా ఏమిలో కట్టాం. ఇంకా కావాలంటున్నారు. అవి ప్లాట్ఫారాలు కూడా ఫిషరీస్కి చెప్తాం. అలాగే మరి ఏదైతే కరెంట్ ఉందో కరెంటు కూడా ఆల్రెడీ త్వరలోనే 10-15 రోజుల్లో కరెంట్ వస్తుంది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుద్ది. మత్స్యకారులు కూడా అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ కార్పొరేషన్ లో 6 గ్రామాల విలీనంపై సముచిత నిర్ణయం తీసుకుంటామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సిపిఎం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ ప్రతినిధి బృందం నానాజీని కలిసి 16 డిమాండ్స్తో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మండల కమిటీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ రూరల్లో 6 గ్రామ పంచాయతీలకు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు లేకుండా ప్రజాపాలనకు దూరంగా ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని, దీనితో అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలు అనేక సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నారని, గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఈ గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిందని, దానికి అనుగుణంగా విలీనం చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన బృందంలో పార్టీ నాయకులు పెద్దంశెట్టి రామకృష్ణారావు, చింతపల్లి అజయ్ కుమార్, చిట్టూరు విజయ్ కుమార్, తొట్టిపూడి రాజా, మేడిశెట్టి వెంకటరమణ, జుత్తుక శ్రీనివాసరావు, వాసంశెట్టి చంద్రారావు, మహిళా సంఘ నాయకులు పద్మ, నాగదేవి, లక్ష్మి ఉన్నారు. ఇంద్రపాలెం కాలువగట్టు మీద ఎవరైతే ఉన్నారో పాకలేసుకుని నివసిస్తున్నారో అవన్నీ కూడా ఖాళీ చేయమని చెప్పి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అయితే దాని మీద కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా వాళ్ళకి స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాము. అయితే దగ్గరలో ఎక్కడ దొరుకుతుంది అనేది చూస్తున్నామని చెప్పి అని అన్నారు. కాబట్టి ఆ విధంగా ఆ పాకల్ని తొలగించే ఇది కూడా పోస్ట్పోన్ అవుతుంది. కొంతకాలం పాటు అది నిలబడుతుంది. కాబట్టి ఆ యొక్క నివాసం చేసేవాళ్ళు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ విధమైనటువంటి 16 డిమాండ్స్లో ఒక 2-3 డిమాండ్స్ వివరంగా వివరించాము. వాటికి సానుకూలంగా స్పందించారు. మిగిలినవి కూడా చూసి వాటి మీద వివరణ సానుకూలత వ్యక్తం చేస్తా అన్నారు. కాబట్టి ఈరోజు కలిసిన వాళ్ళలో ముఖ్యంగా అక్కడ పాకల్లో నివసించేటువంటి మహిళలు, అట్లాగే ఇంద్రపాలెం నాయకత్వం, చీడిగ నాయకత్వం, అట్లాగే రమణయ్యపేట నాయకత్వం అంతా కూడా మొత్తం రూరల్ టీం అంతా కూడా రూరల్కి సంబంధించి ఇక్కడ దూరంగి నుంచి అజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. అందరం కలిసి వివరించిన విషయాల్ని ఆయన సానుకూలంగా విన్నారు. తప్పకుండా వాటికి పరిష్కార మార్గం చూద్దామని అన్నారు. మళ్ళీ తర్వాత మిగిలిన విషయాలతో కూడా ఆయనకి ఇంకో వినతిపత్రం ఇవ్వటం, మళ్ళీ ఇంకోసారి బృందం కలవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈరోజు సిపిఎం పార్టీ ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి సేవ చేయాలని చెప్పి, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం జరిగింది. జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్
కేవీఎస్జీ మురళీకృష్ణను కాకినాడ జిల్లా సైన్స్ డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాస్, జిల్లా ఎన్సీఎస్సీ కేసరి శ్రీనివాసరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో సైన్స్ పట్ల విద్యార్థులకు మరింత ఆసక్తికరమైన సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్సీఎస్సీ సమన్వయకర్త కేసరి శ్రీనివాస్ గారితో కలిసి సార్ని అభినందించడం జరిగింది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థుల్లో మంచి స్ఫూర్తిని నింపే విధంగా, సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచే విధంగా, సైంటిఫిక్ యాటిట్యూడ్ వచ్చే విధంగా విద్యార్థుల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సార్ని కోరడం జరిగింది. అలాగే ఒక 300 మంది 9-10 తరగతులు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఒకరోజు ఎక్స్పోజర్ విజిట్ జేఎన్టీయూకేలో ఏర్పాటు చేయాలని ఆయన కోరగా చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని అందిపుచ్చుకుని మంచి భవిష్యత్తు తరాలకి అందించాలని, విద్యార్థుల్లో మంచి మోటివేషన్ కలిగించాలని సార్ని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. మా విద్యాశాఖ తరపు నుంచి ధన్యవాదాలు. స్పీకర్ అదేవిధంగా మంచి పర్యావరణ ప్రేమికుడు, మంచి పర్యావరణవేత్త, అదేవిధంగా మంచి అకాడమిషియన్ కూడా అవడం అనేది మా అందరికీ కూడా ఆనందం కలిగేటువంటి విషయం. ఇటువంటి మంచి వ్యక్తిని ఈ విధంగా వైస్ ఛాన్సలర్గా రావడం అనేది విద్యార్థులకి, అదేవిధంగా ప్రజలకు కానీ ఉపాధ్యాయులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో కలవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచే విధమైన కార్యక్రమాలని పాఠశాల విద్యాశాఖ మరియు అదేవిధంగా జేఎన్టీయూ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా విద్యార్థులు ఎక్స్పోజర్ విజిట్ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరాం. అదేవిధంగా ముఖ్యంగా పాఠశాలలో కానీ, అదేవిధంగా గ్రామాల్లో కానీ, కాకినాడ నగరంలో కానీ, అదేవిధంగా యూనివర్సిటీ ఏరియాలో ఎక్కువగా ప్లాంటేషన్ చేసి మొక్కల పట్ల, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ పట్ల ఎక్కువగా ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమాలని మన డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో చేయడానికి చేయాలని మేము ఆశిస్తూ వారిని కోరడం జరిగింది. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్ భావనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెలి వీరబాబు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒక్కసారి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తే క్షేత్రస్థాయిలో కార్మికుల సమస్యలు, పని పరిస్థితులు తెలుసుకుని పరిష్కారం చేసే వీలు ఉంటుందని అన్నారు. కమిషనర్ను కలిసిన వారిలో సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, పవన్ కుమార్, వెంకటేష్, మల్లీశ్వరరావు, నరేష్ కుమార్, సురేష్, అనిల్ కుమార్, విజయ్ కుమార్, రాంప్రసాద్ తదితరులు ఉన్నారు. పండగ బోనస్గా ప్రకటించిన 1000 రూపాయలు ఇవ్వాలని, ఇటువంటి అనేక డిమాండ్స్ని, ల్యాబ్ డ్రైవర్ల సమస్యలు, ఇతర డ్రైవర్ల సమస్యలు కూడా మేడం గారి దృష్టికి తీసుకురాగా జాయింట్ మీటింగ్ వేయడానికి క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మున్సిపాలిటీలో అత్యంత కీలకం, ప్రజలందరూ దాహార్తిని తీర్చే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ విభాగంలో 6 వాటర్ ట్యాంక్ డ్రైవర్సు, 1 జెట్టి మిషన్ డ్రైవరు, 2 హెల్పర్లు ఉన్నారు. ఈ 8 మందికి కూడా సకాలంలో జీతాలు అందాలని, జీవో నెంబర్ 7 ప్రకారం జీతాలు అందించాలని కోరినాము. అయితే 3 నెలలుగా వాటర్ ట్యాంక్ వర్కర్స్కి జీతాలు లేవు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వల్ల వారికి బిల్లు చెల్లించకపోవడం వల్ల జీతాలు ఇవ్వలేకపోతున్నామని పక్కనే ఉన్నటువంటి ఎస్సీ మేడం గారు తెలియజేశారు. కార్మికుల తరపున, సిఐటియు తరపున విజ్ఞప్తి ఏమిటంటే, కాకినాడ నగరపాలక సంస్థలో థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని పూర్తిగా రద్దు చేసి వాటర్ ట్యాంక్ డ్రైవర్స్ కానీ ఇతర కార్మికులందరినీ కూడా వికాసలో చేర్చి, వికాస ద్వారా కార్మికులకి ప్రతి నెల 1వ తారీఖున జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వారికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ వారి స్పందన పట్ల సిఐటి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికులందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. సుషేణ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాలు ఇచ్చే తల్లులు 65 మంది పాల్గొన్నారు. వీరికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ మాట్లాడుతూ తల్లిపాలు మీద అవగాహన ఏర్పరిచారు. ఏ సమయానికి తినాలి, ఎంత మోతాదులో తినాలి, పాలు బిడ్డకు ఏ విధంగా ఇవ్వాలనే విషయం మీద క్లుప్తంగా వివరించారు. తల్లులు తమకున్న అపోహలను అడిగి మరీ తెలుసుకున్నారు. తల్లుల ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు ఇచ్చి తగు జాగ్రత్తలు తెలిపారు. వేరే తల్లి దగ్గర సేకరించిన పాలను తల్లి లేని బిడ్డలకు సూపరింటెండెంట్ లావణ్య కుమారి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ హెచ్ఓడి మాణిక్యాంబ, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 సంధ్య, గ్రేడ్ 2 జయశ్రీ, చీఫ్ డాక్టర్ రాంబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్య, డిఎం పీడియాట్రిక్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సురభి, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్వాతి, డాక్టర్ ఇమ్రాన్, స్టాఫ్ నర్సులు ఉషా, రత్న,
నాగజ్యోతి, గంగాభవాని, మిల్క్ బ్యాంక్ మేనేజర్ శివమాధవ్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ సీనియర్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ కృష్ణ కిషోర్, సిఎస్ఆర్ మేనేజర్ వంశీకృష్ణ, మిల్క్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఏంటి ఇవ్వడానికి అని చెప్పేసి సంకల్పించాము. అది మొట్టమొదటిసారిగా ఒక బిడ్డకి ఈవేళ ఇవ్వడం జరిగింది. ఒక ఫీడ్కి 20 ml చెప్పిన మనం ఇస్తున్నాము. ఇది ఏం జరుగుతుందంటే తల్లులకి పాలు ఎక్కువైన తల్లులు అది తీసుకొని వచ్చి ఈ బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేస్తే వాళ్ళు స్టోర్ చేసి తర్వాత ఎవరైనా తల్లులకు కావాల్సినప్పుడు దాన్ని మళ్ళీ పాస్చరైజేషన్ ఎందుకంటే మళ్ళీ ఏమి ఇన్ఫెక్షన్స్ అన్నీ ఏమీ రాకుండా దాన్ని పాస్చరైజ్ చేసి ఫీడ్కి 20 ml చెప్పిన ఫీడ్స్కి ఇస్తారు. సో ఆ మిగతా పాలని రాత్రి బ్లడ్ బ్యాంక్ రాత్రి కనుక మిల్క్ బ్యాంక్ పనిచేయదు కాబట్టి ఆ మిగిలిన పాలను మనకు దాచుకుంటానికి ఫ్రిడ్జ్ అవసరం అవుతుంది. ఈ పీడియాట్రిక్స్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ గారు ఎంతో ఉదారతతో ఒక ఫ్రిడ్జ్ కొనివ్వడానికి కూడా ఈవేళ ముందుకు వచ్చారు. అది ఎంతో గర్హనీయమైన విషయం, అభినందించాల్సిన విషయం కూడాను. ఆ మిల్క్ బ్యాంక్లో ఆ పాలు ఆ ఫ్రిడ్జ్లో దాచుకొని తల్లి బిడ్డకి ఎప్పుడు కావాలంటే కనుక అప్పుడు పట్టచ్చు. ఇది మేము ఓన్లీ నెల తక్కువ పిల్లలకి అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎందుకు నెల తక్కువ పిల్లలకి అంటే వీళ్ళకి పట్టుపాలు అంటే డబ్బా పాలు కానీ గేదె పాలు కానీ పడితే తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి పాలు అరుగుదల కూడా అంతగా ఉండదు. అందుకని చెప్పి ఈ పిల్లలకైతే మాత్రం ఈ దాతలు ఇచ్చిన మిల్క్ ఎస్పెషల్లీ నెలలు తక్కువ పిల్లలకి ఇవ్వడానికే సంకల్పించాము. రచయితలు వారి రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కానూరి బద్రీనాథ్ రచించిన భారత స్వాతంత్ర సమర చరిత్ర పుస్తకాన్ని పంతం నానాజీ ఆవిష్కరించగా బద్రీనాథ్ పుస్తకాన్ని డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావుకు అంకితమిచ్చారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా కళ్యాణ మండపంలో హెల్త్ అవేర్ అసోసియేషన్ 23వ వార్షికోత్సవం సందర్భంగా తణుకు రచయిత చారిత్రక పరిశోధకుడు కానూరి బద్రీనాథ్ రచించిన భారత స్వాతంత్ర సమర చరిత్రలోని కొన్ని చారిత్రక అనుక్రమములు పుస్తకావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సహృదయ సాహితీ అధ్యక్షులు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగాను, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, గ్రంథి బాబ్జీ విశిష్ట అతిథులుగాను, అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు, గోపాల్ ఆర్ సూరాబత్తుల, కొవ్వూరి మున్రెడ్డి, చల్లా శ్రీనివాస నిరంజన్, నలుకుర్తి వెంకటేశ్వరరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ముఖ్య అతిథి ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ రచయితలు సమాజాన్ని చైతన్యపరిచే రచనలు చేయాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో యువత పెడత్రోవలు తొక్కుతున్నారని, వారిని సన్మార్గంలో నడిపేందుకు స్వాతంత్ర సమరయోధుల ముఖ్య ఘట్టాలను పుస్తక రూపంలో ఆవిష్కరించిన బద్రీనాథ్ అభినందనీయుడు అని అన్నారు. హెల్త్ అవేర్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు ముందుకు వచ్చిన రచయిత బద్రీనాథ్ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం అతిథులు ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కొవ్వూరు మున్రెడ్డి, అలయన్స్ గవర్నర్ వనం శ్రీనివాసరావు, డాక్టర్ చంద్రప్రసాద్, డాక్టర్ రంకిరెడ్డి రామ్మోహన్ రావు, పోవూరు దక్షిణామూర్తి, కాకిలెటి రాజేంద్ర, ఎర్రమిల్లి విజయలక్ష్మిలను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. హెల్త్ అవేర్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు, అలయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రామచంద్రపురం సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు భారీ గజ్మాల సాలువ కప్పి ఘనంగా సత్కరించారు. భారీ కేక్ ను కట్ చేయించారు. మెగా లెజెండ్స్ గ్రూప్ సెక్రటరీ మంజుల, కాకినాడ ప్రెసిడెంట్ లలిత, జనసేన నాయకురాలు అనసూరి రాజకుమారిలు సాలువ కప్పి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, లయన్స్ క్లబ్, అలయన్స్ క్లబ్, హెల్త్ అవేర్, సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నగర ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి ఇవాళ మన సొంత రాష్ట్రానికి వచ్చాం. మనం ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఎలా ఉన్నారా అని ఒక భాషతో మాట్లాడే భాష తెలుగు భాష, పూర్తి భాషకి స్వతంత్రం వచ్చిన రోజు. ఈ స్వతంత్రం వచ్చిన రోజుల్లో దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు మన వ్యక్తిగత స్వతంత్రం కోల్పోయారు. అందులోంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన బయట తీసుకొచ్చారు. కాబట్టి ఈ మనకు తెలుగు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి బద్రీనాథ్ గారు అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సార్, నేను మీకు వేదిక మీద మీకు హామీ ఇస్తా ఉన్నాను. మీకు డాక్టరేట్ వరకు నేను కృషి అయితే చేస్తాను. కానీ మీ పుస్తకాలు అయితే ఒక 2 పుస్తకాలు నేను దగ్గర నేను పబ్లిష్ చేస్తాను. మీరు తప్పకుండా మీరు తప్పకుండా నేను కూడా మీతో పాటు నేను దగ్గర వేస్తానని చెప్పి ఎందుకంటే మాట అప్పుడు మేము 2-3 నెలల నుంచి అనుకుంటున్నాము. ఈ
ఈ రాజకీయ ఒత్తిడిలో రాజకీయ బిజీలో అవి కొంచెం లేట్ అవ్వడం కూడా జరిగింది. అంచేత ముందుగా బద్రీనాథ్ గారికి మనందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ ఈ విధంగా నన్ను పరిచయం చేస్తున్నందుకు, అలాగే ఈరోజు వచ్చిన స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అంటే మీకు ఈరోజు ప్రోగ్రామ్ అంతా లేట్ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఇంత లేట్గా చప్పగా ఈ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఇదే ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ అయినందుకు, నన్ను ఈ విధంగా ఇక్కడ నన్ను పరిచయం చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను కూడా ఎప్పటి నుంచో ఒక 2 పుస్తకాలు రాయాలనుకుంటున్నాను. అది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను ఆ 2 పుస్తకాలు రాయడం మొదలు పెడతాను. ఎప్పుడు రిలీజ్ చేస్తాను, మళ్ళీ ఇదే పెడతాను, మళ్ళీ పిలిచి నేను ఖచ్చితంగా చేస్తాను. కారణం ఏంటంటే ఈరోజు పిల్లలు మొత్తం ఎవరైనా కానీ తల్లిదండ్రులు కారణం అయితేనో ఇంకోటి అయితేనో పిల్లలు పూర్తిగా పక్కదోవ పడుతున్నారు ఈ రోజుల్లో. సో అంచేత మెయిన్గా నేను ఇప్పుడు ఈ పుస్తకాలు కూడా స్కూల్స్కి పంచాలని చెప్పేసి ఆయన నేను చెప్పడము, ఆ విధంగా నేను మొదలను కూడా చేయించడం జరిగింది. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకంగా ఉండాలన్న దాని మీద కూడా అది చాలా అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యమైనది అదే. అటువంటి దానికి అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి, అదే రకంగా రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీలో కూడా మంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన సభ్యులు వెంకటేశ్వర గారికి, అదే రకంగా ఇది కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎవరైతే వచ్చారో ఎక్కువ టీఎన్ఆర్ కాలేజ్ మరి పెనుగొండ భీమవరం తర్వాత కాలేజ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేశారు, పెళ్లి కాలేజ్ చేశారు. ప్రసాద్ గారు కూడా ఆయన కూడా ఆయన ప్రిన్సిపల్గా ఆయన చేశారు. రాజేంద్ర గారు కూడా కవులుగా అందరూ కూడా బాగా కవులు. ముఖ్యంగా ఏంటంటే ఈ వేదిక మీద ఎవరైతే కవులు ఉన్నారు, కవులతో కూడా కవిత్రులు ఉన్నారు, దాంతోపాటు రాజకీయ నాయకులు ఉన్నారు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగా అందరూ కూడా మంచి స్పందన వచ్చింది, బాగా చేసేవాళ్ళు వచ్చారు, క్యాడర్ బాగా వచ్చారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. రోటరీ సంస్థలో రొటేరియన్ల మధ్య స్నేహబంధం శాశ్వతంగా కొనసాగుతోందని సీనియర్ రొటేరియన్ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ పూర్వాధ్యక్షులు సీతాపతిరావు అన్నారు. అనకాపల్లిలో ఇటీవల జరిగిన రోటరీ మెంబర్షిప్ సెమినార్లో భాగంగా కాకినాడకు చెందిన పాస్ట్ డిస్టిక్ గవర్నర్లు ఎస్వీఎస్ రావు, ఎల్ సత్యనారాయణ టిక్కులను రోటరీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అలాగే 50 సంవత్సరాల క్రితం కాకినాడ రోటరీ క్లబ్ అధ్యక్షులుగా పనిచేసిన సీతాపతిరావు, రావు రవికిరణ్లను గోల్డ్ మెడల్లను బహుకరించి రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు సత్కరించారు. అలాగే 30 సంవత్సరాల క్రితం కాకినాడ రోటరీ క్లబ్ అధ్యక్షులుగా పనిచేసిన రమణకు సిల్వర్ మెడల్ను ఆయన బహుకరించారు. ఈ సందర్భంగా సీతాపతిరావు మాట్లాడుతూ రోటరీలో రావు రవికిరణ్తో కలిసి తాను చేసిన ప్రయాణం గురించి వివరించారు. ఎవరికి రాని ఐడియా ఆయనకు వచ్చిందండి, ఒక యూనిక్ ఐడియా. సరే రోటరీలో 50 ఏళ్ళు కంప్లీట్ చేస్తామంటారు 4 నెలల్లో. ఇక్కడ ఇటు సో హ్యాపీ ఒక చిన్న మాట చెప్పాలండి. రవికిరణ్ రావు గారు నేను ఒకసారి జాయిన్ అవడం యాక్చువల్గా. రవికిరణ్ రావు అంటే కోఇన్సిడెన్స్ అండి, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు అవి ఏం లేవు. అయినా కూడా ఇట్ సో హ్యాపీ వీ జాయిన్ ఆన్ ది సేమ్ డే, బట్ ఈ వాజ్ మై జూనియర్ కాలేజ్ ఆల్సో. సో నేను 60 ఇయర్స్ ఫ్రెండ్ ఆయన. నేను 3 ఏళ్ల క్రితం బాబు రవికిరణ్ రావు షష్టి పూర్తి చేద్దామంటే ఫ్రెండ్షిప్ షష్టి పూర్తి అందరూ అడిగాను. ఆయన మరి డాష్ మీద ఎక్కువ మాట్లాడలేదు, వచ్చిన గొడవ. ఆయన చెప్తే అన్నారు వద్దని మనం దిష్టి తగ్గుతున్నాడు. నేనేం చెప్తే లేకపోతే అది జరగాల్సి అనమాట. అప్పుడు 3 ఏళ్ల క్రితం నేను చెప్తాను సార్. ఇప్పుడు నేను
సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గవర్నర్ గారికి. ఇలా మాట్లాడుతూ పోతే నేను చాలా చెప్పాలండి. రోటరీలో ఎందుకు ఉండిపోయాం ఇంతకాలం అలాగే అన్నది నేను చెప్తుంటే అన్నింగ్గా ఉంటుందండి. అది ఐ కెన్ టాక్ ఆన్ దట్ సబ్జెక్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో 5 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ భావన పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ నగరంలోని బోట్ క్లబ్, డైరీ ఫారం, సంత చెరువు, అన్నమ్మఘాటి, పిండాల చెరువు వద్ద గల అన్న క్యాంటీన్ పునః ప్రారంభం సందర్భంగా చేపట్టిన పనులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, 15వ తేదీ నాటికి అన్న క్యాంటీన్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్ఈపీ సత్యకుమారి, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకట్రావు, ఈఎం మాధవి, ఏఈ రమేష్, నాగేశ్వరరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ తదితరులు ఉన్నారు. మందకృష్ణ మాదిగ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ఎంఆర్పీఎస్ బలోపేతానికి కృషి చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు పిలుపునిచ్చారు. పిఠాపురం ఎంఆర్పీఎస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ఎంఆర్పీఎస్ కార్యదర్శి కాకాడ నూకరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఠాపురం పట్టణం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా గొడిచెర్ల చిన్నబాలరాజు నియమించబడ్డారు. ఈ సందర్భంగా కాకాడ నూకరాజు మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో ఈ పిఠాపురం పట్టణ కమిటీ వేయడం జరిగిందని, పాత కమిటీలన్నీ రద్దు కాబడ్డాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెదపాటి వీర వెంకటరమణ, తాతపూడి సత్యనారాయణ, గొడితి వీరబాబు, పెదపాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఇక్కడ టౌన్ గ్రామ కమిటీ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నూతన కమిటీ ఏర్పాటు చేయడం అనేది, ఈ కమిటీ గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆశీస్సులతో గ్రామ స్థాయి మొదలుకొని మరలా జిల్లా స్థాయి వరకు కూడా నూతన కమిటీ నిర్మాణం చేయమని మనకు ఆదేశాలు పంపించినారు. అదే క్రమంలో ఈరోజు పిఠాపురం టౌన్ కమిటీ ఏర్పాటు చేయడం అనేది, అందులో భాగంగా గుడిచెర్ల చిన్నబాబురాజు గారిని గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో ఈ రోజు నుండి టౌన్ అధ్యక్షుడిగా, ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడిగా అన్నగారి ఆదేశాలతో నియమించడం జరిగింది. అలాగే పెద్ద డప్పారావు గారిని వైస్ ప్రెసిడెంట్గా పిఠాపురం టౌన్కి అన్నగారు ఏదైతే కార్యాచరణ ఇస్తున్నారో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా క్రమం తప్పకుండా బాధ్యత నిర్వర్తించాలని మరొక్కసారి కాకినాడ నగరపాలక సంస్థలో విలీన ప్రతిపాదన ఉన్న 6 గ్రామ పంచాయతీల భవిష్యత్తుపై త్వరలోనే అందరితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీని కొనసాగించి ఎన్నికలు నిర్వహించాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో గ్రామాలను విలీనం చేయడం వల్ల పేద మధ్య తరగతిపై పన్నుల భారం పెరుగుతుందనే ఆందోళన ఉందని అన్నారు. నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ నిధులు పెద్ద ఎత్తున అందినా పెద్దగా నగర అభివృద్ధిలో పెద్ద మార్పులు లేనందున కొందరు పంచాయతీలుగానే కొనసాగించాలని కోరుచున్నారని అన్నారు. న్యాయపరమైన అంశాలను కూడా పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని నానాజీ తెలిపారు. అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పంచాయతీలను విలీనం చేస్తూ ప్రత్యేక అధికారులు తీర్మానం చేయడం సబబు కాదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు నగరపాలక సంస్థలో విలీనం చేయాలా లేదా అనేది నిర్ణయిస్తారని హైకోర్టు తీర్పు ఇచ్చిందని అడబాల ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. రిటైర్డ్ ఎంపీడీఓ విశ్వనాథరెడ్డి, రెడ్నం రాజా, బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి దాసరి శ్రీధర్, శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికాయల వీరబాబు, పలువురు స్థానిక నాయకులు, ఈశ్వర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్న మన ఏకైక మంత్రి ఆయన కాబట్టి ఆయన దృష్టిలోకి ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి ఈ రెండింటిలో ఏది మెరుగైంది, ప్రజలకు మెరుగైంది, ప్రజలకు ఏది అవసరం అన్నది కొంచెం ఒకసారి అందరినీ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి, రమణయ్యపేట అతిపెద్ద గ్రామం, ఆ గ్రామం నుంచి అతిపెద్ద ప్రజాసంఘం రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన ఈ బోట్లో జరుగుతున్న ప్రజాసంఘం ఏదైతే ఉందో అతిపెద్ద ప్రజాసంఘం. ఈ సంఘం అయితే కోరుకుంటున్నది
రావణపేటలో ఉంచండి, మా ఉనికిలో ఉంచండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దాని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ప్రాబ్లం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే నాన్ లేఅవుట్లు ప్రజాప్రతినిధులు నాన్ లేఅవుట్లకి బలవంతాలు చేస్తున్నారు, నాన్ లేఅవుట్లకి పర్మిషన్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇచ్చేయడం వల్ల ఒకప్పుడు సెకండ్ మద్రాసుగా పేరొందిన కాకినాడ ఇరుకు సందులు 30 ఫీట్ రోడ్లు అయిపోతుంది. అదొక ప్రమాదం, దాని వల్ల అయిపోతుంది. కానీ ఇక్కడ ఎక్కడో మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఈ ట్యాక్సులు పెరిగిపోయి ట్యాక్సులు కట్టుకుని ఈ రోజులు ఇన్కమ్ లేక ఒక పక్కన కార్పొరేషన్లోకి వెళ్ళిపోతే ట్యాక్సులు పెరగడం తప్ప ఇంకో ప్రయోజనం లేదని చెప్తున్నాం. మరి కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా వీళ్ళందరితో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం వేసుకుని కూర్చుని మాట్లాడుకుని తర్వాతే పెద్దల దృష్టిలో తీసుకెళ్తాం. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ప్రజల అవసరతలను గుర్తించి రోటరీ ప్రతిష్టతను ఇనుమడింపు చేసే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రోటరీ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఎలైట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ డాక్టర్ హనీష్ అధ్యక్షత వహించగా రోటరీ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ గవర్నర్ టీవీఎస్ఎన్ ప్రసాద్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ప్రెసిడెంట్ సెక్రటరీలు డాక్టర్ హనీష్ కృష్ణలు క్లబ్ వార్షిక నివేదికను అందించారు. అనంతరం క్లబ్ నూతన ప్రెసిడెంట్ సత్యారెడ్డి, సెక్రటరీలు లెనిన్ లంక, క్లబ్ కేబినెట్ పబ్లిక్ ఇమేజ్ చైర్ తుమ్మలపల్లి నారాయణరావు, క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తంబాబత్తుల రవి, ట్రెజరర్ సునీల్ లంకే, వైస్ ప్రెసిడెంట్ పోలియో చైర్ డాక్టర్ పవన్లతో గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ఎన్జీఓ రోటరీ క్లబ్ అని, ఈ క్లబ్లో సభ్యులుగా ఉండటం ఎంతో గర్వకారణమని అన్నారు. అనంతరం క్లబ్ పబ్లిక్ ఇమేజ్ చైర్ తుమ్మలపల్లి నారాయణరావు జన్మదినం సందర్భంగా గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు సమక్షంలో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా సభ్యులు తుమ్మలపల్లి నారాయణరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు స్వాతి, ఎస్ శ్రీకాంత్, డి శ్రీకాంత్, జీకే శ్రీనివాస్, రామారాజు, సత్యపాల్, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే మనకి రోటరీ ఇంటర్నేషనల్ ఎన్జిఓ ప్రపంచంలో ఉన్న చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. కన్సిస్టెంట్ గా గత 15-17 సంవత్సరాల బట్టి కూడా 4 స్టార్ రేటింగ్ వస్తున్న ఏకైక సంస్థ రోటరీ. మరి అలాంటి సంస్థలో మనం ఉన్నామంటే మనం ఎంత ప్రివిలేజ్ ఫీల్ అవ్వాలంటే ఫీల్ అవ్వలేదా? ఇప్పుడు ఇది కొత్తగా మెంబర్స్ కొంతమంది జాయిన్ అయ్యారు, మేడంగా జాయిన్ అయ్యారు, కొత్తగా జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఎలాంటి టైం జాయిన్ అయ్యారు? వరల్డ్ లాంగెస్ట్ అండ్ ఒక సిగ్నిఫికెంట్ ఉన్న ఒక ఆర్గనైజేషన్ లో మీరు మెంబర్గా జాయిన్ అయ్యారు. అది డెఫినెట్గా ప్రివిలేజ్. సెకండ్ ఏంటంటే రోటరీ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇందాక మనం క్లోజ్ మీటింగ్ నేను చెప్పుకొచ్చాను. నాకు యాక్చువల్ థ్రోట్ బాగాలేదు, 3 రోజులు సఫర్ అవుతున్నాడు, ఈ రోజు కొంచెం వచ్చింది, ఆ మాట వస్తుంది బయట. సో ఇప్పటి వరకు మన రోటరీ ఇంటర్నేషనల్లో ఎందుకంత ఫేమస్ అయింది? ప్రపంచం అంతా అతలాకుతంగా ఉన్న స్టేజ్లో, అంటే పోలియో 3,50,000 కేసులు ప్రతి సంవత్సరం కూడా ఉన్న స్టేజ్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, యూనిసెఫ్, రెస్పెక్టివ్ కంట్రీస్, సిడిసి అందరూ కూడా ఇక పోలియోని ఎరాడికేట్ చేయలేము అన్న స్థితిలో రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు మేము ముందుండి పోలియో ఎరాడికేట్ చేయడానికి బాధ్యత తీసుకున్నారంటే నవ్వారు. అన్ని ఆర్గనైజేషన్ నవ్వారు. ఎందుకోసము? వీళ్ళు సూచూరు కూటేసుకొచ్చి మీటింగ్లో కూర్చొని మంచిగా మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు పోలియో అన్న జబ్బుని ఎరాడికేట్ చేసేస్తారట అని మనం నమ్మలేదు. ఎప్పుడైతే అప్పుడు 90 కంట్రీస్లో మనం తీసుకున్న టైం అప్పుడు 90 కంట్రీస్లో పోలియో ఉంది. రోటరీ ఇంటర్నేషనల్ ఈ బాధ్యత తీసుకునే టైం అప్పటికి 90 కంట్రీస్లో పోలియో అక్రాస్ ది 200 కంట్రీస్లో ఉన్నాను. 90 కంట్రీస్లో ఉన్న పోలియోని ఈరోజు ఓన్లీ 2 కంట్రీస్కే పరిమితం చేసి ఏ కంట్రీలోని కూడా ఏ కంట్రీ అయినా ఎరాడికేట్ అయిపోతుంది, కానీ ఇండియా 100% అవ్వదు. ఏ కంట్రీ అయినా ఎరాడికేట్ అయిపోతుంది, కానీ ఇండియా 100% అవ్వదని దృఢమైన నమ్మకం WHO వాళ్ళకి, యూనిసెఫ్ వాళ్ళకి, సిడిసి ఉంది. కాకినాడ జిల్లా సామలకోట మండలం పి వెంకటకృష్ణ రాయపురం గ్రామంలో హై స్కూల్, సచివాలయాలకు వెళ్లే దారిలో ఇరిగేషన్ పంట కాలువపై నిర్మించిన రోడ్డు వంతెన కూలిపోవడం జరిగింది. అత్యవసర సమయంలో పంచాయతీ నిధుల నుంచి 40,000 రూపాయలు వెచ్చించి తూరలు వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వైస్ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది ఈ పనులను పర్యవేక్షించారు. కాకినాడ జేఎన్టీయూ కాలేజ్ ఎదురుగా గల గ్రౌండ్స్ లో చేనేత ఎంపోరియం వారిచే హస్తకళ ప్రదర్శన, అమ్మకం ఈ నెల 5వ తేదీ నుండి సెప్టెంబర్ 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకాన్ని
జిల్లా పౌర సంబంధాల అధికారి ఉప సంచాలకులు డి నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వస్తువులు ఉత్పత్తిదారులకు విక్రయిస్తుండటంతో వినియోగదారులను ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. విశాఖ ఆర్టిజన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మహమ్మద్ నజీం మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో హైదరాబాద్ నుంచి ముత్యాలు, కలంకారీ పెయింట్స్, మార్బుల్ బొమ్మలు, సారా నూర్పు వుడ్ కార్వింగ్, బ్లాక్ మెటల్స్, అగరబత్తులు, ఏటి కొప్పాక బొమ్మలు, బీడ్స్ జ్యువెలరీ, కార్పెట్స్, రాజస్థాన్ బెడ్షీట్స్, బెంగాల్ కాటన్ శారీస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్, మైసూర్ రోజ్వుడ్, టెరాకోట్, డోర్ కర్టెన్స్, దివాన్ షీట్స్, టాప్స్, కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, నైటీస్, బ్యాగులు, పటియాలా సూట్స్, ఒరిస్సా ఆస్టిక్ వర్క్స్, స్టోన్ ఫొటోస్, మధుబని పెయింటింగ్స్, బ్యాంబూ వర్క్స్, మైట్ మెటల్ అండ్ మెడిటేషన్ ఫొటోస్ ఇంకా ఎన్నో రకాల వస్తువులు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనను తిలకించి చేతి వృద్ధి కళాకారులకు ప్రోత్సహించాలని వారు కోరారు. 8వ తారీఖు వరకు ఇది జరుగుతుంది. ఇందులో అనేక రకాలైనటువంటి వస్త్రాలు, చెప్పులు, తర్వాత లేడీస్ ఉపయోగించే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పలు రకాలైన వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైనవిగా ఉన్నవి. ఇవన్నీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో కొని హస్తకళలను ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రాముఖ్యత ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ప్రమారము 20 స్టాళ్ళ వరకు ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు అత్యధిక సంఖ్యలో తిలకించి ఈ ఎగ్జిబిషన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రం ఏ రాష్ట్రం నుంచి ఏ స్పెషల్లో అది ఇప్పుడు యూపీ నుంచి కార్పెట్ తెచ్చాము, లక్నో నుంచి లక్నో చికెన్ ఐటమ్స్ తెచ్చాము, కలంకారీ ఐటమ్స్ తెచ్చాము, ఖాదీ ఐటమ్స్ తెచ్చాము. అలాగే మొత్తం హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏటేట్ స్పెషలైజ్ ఉందో అన్నీ కాకినాడ దగ్గర ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో చూసుకున్నాం అనమాట. దయచేసి ప్రజలందరూ వచ్చి మా ఎగ్జిబిషన్ని డెవలప్ చేయాలని కోరుచున్నాం. సుమారు ఎన్ని రోజులు ఉంటుందండి ఇది? 9వ తారీఖు, ఆగస్ట్ 9వ తారీఖు దాకా ఉంటుంది సార్. సెప్టెంబర్ 9వ తారీఖు దాకా ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇంద్రపాలెం గ్రామానికి చెందిన 7 విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగం కల్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామని, అలాగే వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేందుకు తమ వంతు కృషి చేస్తామని గీసాల వీరబాబు తెలిపారు. ఇంద్రపాలెం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గీసాల వీరబాబు మాట్లాడుతూ కాకినాడలో పలువురు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వీరబాబు డిమాండ్ చేశారు. నేను తెలంగాణలో ఒక స్టూడెంట్ని, కొప్పుశెట్టి షణ్ముఖ సుదర్శన్ రాజు దగ్గరికి నేను ఉద్యోగం నిమిత్తం వెళ్ళాను. అతను నా దగ్గర 3 లక్షలు తీసుకుని నన్ను మోసం చేశాడు, నాకు న్యాయం చేయండి సారు అని చెప్పి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడే తప్ప ఇలాగా గీసాల ఆనంద్ మోసం చేశాడని కానీ, గీసాల ఆనంద్ దగ్గరికి నేను వెళ్ళానని కానీ, అతను మోసం చేశాడని కానీ ఇతను చెప్పలే. కేవలం షణ్ముఖ్ అనే అతను మోసం చేశాడని చెప్పి కొండబాబు గారికి ఫోన్ చేశాడు. అదొకటి. ఇంకొకటి, మియాపూర్ పోలీస్ స్టేషన్లో నా మీద ఎలాంటి కేసులు లేవు అని చెప్పాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు లేకపోతే నా మీద కేసు ఎందుకు పెట్టావు అని చెప్పి మనోడు రాజ్ కుమార్ అనే అతనికి వాయిస్ మెసేజ్ పెట్టాడు. వాయిస్ మెసేజ్ పెట్టి నీ అంతు నేను చూస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ ఆడియో రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. అది కూడా మీ ఇద్దరికీ చూస్తాను. నిజంగా అసలు ఎవరు షణ్ముఖ్, కొప్పుశెట్టి షణ్ముఖ్ అనే అతను ఎవరు అసలు? కేవలం అతను మాకు ఎలా పరిచయం అంటే ఇంద్రపాలెంలో మన ముస్లిం తల్లి గుడి బ్యాక్ సైడ్ బాలాజీ బ్యాంకరు అని చెప్పి శివగారు ఉన్నారు. ఆయన దగ్గర 15 లక్షలు చిట్టేశారు వీళ్ళు. చిట్టేసి దానికి అటాచ్మెంట్గా వాళ్ళ బిల్డింగ్ పెట్టారు. బిల్డింగ్ పెడితే అది 18 లక్షలు 19 లక్షలు ఆయన కట్టాల్సి వస్తే కట్టకుండా వీళ్ళ పరారిలో ఉండగా వీళ్ళ మదరు ఎవరైతే కొప్పుశెట్టి షణ్ముఖ సుదర్శన్ రాజు ఉన్నాడో వాళ్ళ మదరు మా నాన్నగారిని కలిసింది. మా నాన్నగారిని కలిసి ఇలాగా శ్రీని గారు ఇలా ఉందండి మా పరిస్థితి, చూస్తేనేమో ఇలా అయిపోయింది, బిల్డింగ్ ఏమో ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇలా ఉన్నాడు, ఒకసారి మీరు మాట్లాడండి. మా ఇంటికి వస్తే శివగారిని మాట్లాడి ఆయనతో రిక్వెస్ట్ చేసి ఆ 18 లక్షల్లోనే కొంచెం తగ్గించండి, వాళ్ళ పరిస్థితి బాగోలేదని చెప్పి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి 10 లక్షల లాభం చేకూరే విధంగా శివగారిని రిక్వెస్ట్ చేసాం మేము. అలా నాకు పరిచయం. అయితే ఇలా అయినందుకు ఇతనికి 10 లక్షలు మేము లాభం చేకూర్చినందుకు ఇతను హైదరాబాద్ నుంచి వచ్చి మా నాన్నగారిని కలిసి సార్ చాలా థ్యాంక్స్ సార్, నాకు ఇలా హెల్ప్ చేశారు అని చెప్పి కలిసి నేను ఇలాగా జాబ్ కన్సల్టెన్సీ అని చెప్పి సాయి సిరి టెక్నాలజీస్ అని నేను హైదరాబాద్లో పెట్టాను, ఇందులో నేను ఉద్యోగాలు అవి ఇస్తాను,
అని చెప్తే, సరేమ్మా అంతా బాగానే ఉందిలే, బాగా చేసుకో అని చెప్తే, లేదు సార్ మనం ఇక్కడ మీరు పొలిటికల్గా అది ఉన్నారు కదా, నాకు మీ హెల్ప్ ఎంతైనా అవసరం ఉంది, నాకు నేను ఇలాగ ఈయన కలుస్తున్నానండి, మీరు ఒకసారి నాకు హెల్ప్ చేసి పెడతారా అని చెప్పి కన్నబాబు గారిని కలుద్దాం అన్నారు. కన్నబాబు గారిని కలుద్దామంటే అసలు విషయం చెప్పు దేని గురించి అంటే ఇలా అని చెప్తే, మనం ఇతన్ని కన్నబాబు గారి తీసుకెళ్ళి మాట్లాడి ఇది చేస్తాం. ఇది చేస్తే విషయం ఏంటంటే, ఇతను మాతో పార్ట్నర్షిప్ పెడతానని చెప్పి ముందుకు వచ్చాడు. పార్ట్నర్షిప్ పెడతానంటే ఆ పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి చేసాము. ఇదే పార్ట్నర్షిప్ డీడ్. దీన్ని మనోడు ఏం చెప్తున్నాడంటే, ఇది మేము చింపేశాము, ఆ ఇంటికి మేము వెళ్తే 8 మందిని లోపల పెట్టి మనుషులతో రెడీగా ఉన్నారు, ఇప్పటికే 8 మందిని మేము చంపేశాము, 9వ వ్యక్తి నువ్వే అవుతావు అని మేము బెదిరించినట్టుగా, ఈ ఆధారాలన్నీ చింపేసినట్టుగా మీ అందరికీ చెప్పి ప్రెస్ని పక్కదరవ పట్టించాడు. అసలు ఈ విషయాలు, ఈ ఆఫీస్ విషయాలు కానీ, ఆనంద విషయాలు కానీ ఈ మాట్లాడడానికి ఇదంతా జరిగింది 2 సంవత్సరాల క్రితం. మురళి అండి, మురళి మా అబ్బాయికి జాబ్ ఇప్పిస్తానన్నాడండి. దగ్గరికి 3 లక్షల దగ్గర ఇచ్చామండి. జాబ్ ఇప్పిస్తానని తీసుకెళ్ళి ఒక 4 నెలలు ఉంచుకొని తిరిగి పంపించేశారండి. ఇంకా ఏమి జాబు లేదు, ఏమీ లేదండి. పిలుస్తాము ఇంటికి, మేము కంపెనీ నుంచి పిలుస్తాము, అప్పుడు వద్దురు కానీ అందాక ఇంటికి వెళ్ళిపోండి అని అన్నారండి. 5 నెలల వరకు చూసామండి. వస్తారో జీతం లేదు, ఏమీ లేదండి. జీతం ఇస్తామని అన్నారండి, ప్రతి నెలనే జీతం ఇస్తారని చూస్తుంటే జీతం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదండి. 5 నెలలు ఇంట్లో ఉన్నాడండి. ఫోన్ చేస్తుంటే మీరు అక్కడే ఉండండి, మీకు లింక్ పంపుతాం, లింక్ పంపాక దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవుతారు కానీ అని చెప్పేవారండి. కానీ ఏ లింకు పంపేవారు కాదండి. 5-6 నెలలు అయిపోయిందండి. ఓ రోజు ఈయన కిరణ్ గారిని గట్టిగా అడిగితేనండి, మీకు కంపెనీకి సంబంధం ఏమీ లేదమ్మా, నేను చెప్తాను మీకు డబ్బులు ఏమైనా ఇవ్వాలంటే నేను ఇస్తానులే, మీరు కంగారు పడకండి అన్నారు. దగ్గరికి 9 నెలలు అయిందండి. డబ్బులు లేవు, ఏమీ లేవండి. ఆ డబ్బులు అడుగుతున్నప్పుడల్లా ఇస్తాను అంటున్నాడండి. ఇప్పటికి ఏమీ రూపాయి ఇవ్వలేదండి మాకు. జీతం ఒక 5 నెలలు 6 నెలలు జీతం వేసారండి, కనవా ఏమీ ఇవ్వలేదండి. మళ్ళీ మేము షణ్ముఖ్ గారికి డబ్బులు కట్టాం, ఇలాగ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తాను అన్నారు. కాకపోతే అలాగే జాబ్ ఇప్పించలేదు. సంవత్సరం తర్వాత జాబ్ ఇప్పించారండి. డబ్బులు కట్టిన తర్వాత ఇప్పించిన తర్వాత ఏమైందంటే, ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చేశారు. చేసిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు, ఇంటి దగ్గర చేసామండి. అలాగా 5 నెలలు అలా చేసామండి. 1 నెల కూడా జీతం పడలేదండి. జీతం పట్టలేదని ముందే మేము అడిగామండి. అడిగితే పడుతుంది, ఈ నెల పడుతుంది, వచ్చే నెల పడుతుంది అన్నారు. అలాగ జరుగుతుండగానే ఈ లోపు కంపెనీ కూడా మూసారండి. మూసిన తర్వాత మేము వెళ్ళి అడిగాం, ఇలాగ మరి కంపెనీ మూసారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే, ఇచ్చేస్తాం, మీ డబ్బులు మేము అన్నీ సెటిల్ చేస్తామని అన్నారండి. 3వ తేదీ వరకు ఫస్ట్ ఏమో 3వ తేదీ వరకు ఇస్తామని చెప్పేసి అన్నారండి. మొన్న 3వ తేదీకి ఇస్తామని అడిగితే మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదండి. ఇంకా ఇస్తాం అంటున్నారే తప్ప వాళ్ళ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ కూడా మాకు లేదండి. అయితే ఎంఎన్సీలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 50,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అలా 2 months చూశాను నేను. 2 months చేసిన తర్వాత ఫోన్ చేశాను నేను వాళ్ళకి ఇద్దరికి, షణ్ముఖ్కిని, తర్వాత వాళ్ళ వైఫ్ రేఖ గారికి. చేసిన తర్వాత ఏమో వస్తుంది, మెయిల్ వస్తుంది అలా అని చెప్పి అలా 6 months చేశారు. 6 months చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా గిగ్లీజ్ అనే కంపెనీ వచ్చింది కదండి, దానికేమో నీకు వేస్తున్నాము, నువ్వు ఇంకా ఎంఎన్సీకి వెళ్ళలేవు అది అని చెప్పి నాకు అబద్ధాలు చెప్పేసి మొత్తం అంతా గిగ్లీజ్లో నాకు ఆఫర్ లెటర్ ఇప్పించారండి. మొత్తం నాకు వద్దన్నా, నేను ఆఫర్ లెటర్ నాకు వద్దా, కంపెనీ మూసేస్తున్నారు, నేను ఇది అంటే నేను ఉన్నాను కదా నీకెందుకు, నేను అది ఇది అని చెప్పి ఒట్లో వేయించి అందులోకి తోసారన్న. నాకు తోసిన తర్వాత ఇంకా నాకు మన వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత నాకు ఇలా వద్దన్నా, మరి నాకు ఇలా కంపెనీ మూసారు కదా, నా డబ్బులు నాకు ఇచ్చాను అంటే, రేపు ఇస్తాను, నేను ఎల్లుండి ఇస్తాను అది అని చెప్పి అలా తిప్పించుకున్నాను. అలా 1 year అయిందన్న. ఇప్పుడు కూడా అసలు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడు. కనీసం నేను రోజుకి 100 times కాల్ చేస్తా, కనీసం రెస్పాండ్ ఇవ్వడు. మెసేజ్ చేస్తాడు అంతే వాట్సాప్లో, ఇలా 2 minutesలో వేస్తాను, 5 minutesలో వేస్తాను అని చెప్పి. నేను 3 lakhs పే చేశాను అన్న. ఇలా సోషల్ మీడియాలోని నేను ఇలాగ సాయి శ్రీ టెక్నాలజీ కోసం చూశాను అన్న. చూసిన తర్వాత నాకు ఇలాగ ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం డిస్కస్ చేసి ఆయనతోనే చేసాం అనమాట. లేదు ఆయన మాకు తెలియదు కూడా వీళ్ళు. పీఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి వారికి సుమారు 1,70,000 రూపాయల విలువ గల ఇత్తడితో తయారు చేయించిన గరుడ వాహనం, దశావతారాలతో కూడిన గర్భగుడి ద్వార కవచం దాతలు అందజేశారు.
ఆలయంలో స్వామివారికి జరిగిన విశేష పూజల అనంతరం స్థానిక భక్తులైన లోకారెడ్డి, బుచ్చిరామన్న దొర కుటుంబ సభ్యులు కేదార్ శెట్టి, వెంకట నాగసూరి, గంగాధర రామారావు, చంద్రకన్య దంపతుల సహకారంతో సుమారు 1,70,000 రూపాయల విలువగల ఇత్తడితో తయారు చేయించిన గరుడ వాహనం, దశావతారాలతో కూడిన గర్భగుడి ద్వార కవచం వస్తువులను ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈవో నున్న శ్రీరాములు, భక్తులు పాల్గొన్నారు. లోకారెడ్డి, బుచ్చిరామన్న దొర గారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా కేదార్ శెట్టి, వెంకటనాగ సూరి, గంగాధర రామారావు గారు, చంద్రకన్య దంపతుల సహకారంతో స్వామివారికి సుమారు 55,000 రూపాయల విలువగల ఇత్తడి గరుడు వాహనం ఈరోజు ఆలయం వద్ద అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక భక్తులు తేడా సూర్యనారాయణ గారి కుమారులు, హైదరాబాద్ వాస్తవ్యులు తేడా వెంకటేశ్వరరావు గారి దంపతుల సహకారంతో సుమారు 1,10,000 రూపాయల విలువగల గర్భగుడి, దశావతారాలతో కూడిన గర్భగుడి ఇత్తడి ద్వారం అందించడం జరిగింది. వారికి దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి గారు నున్న శ్రీరాములు గారి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తుందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. నగర ప్రజలకు కమిషనర్ భావన విజ్ఞప్తి. ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతోత్సవ వేడుకలు. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 పరిధిలో 1000 స్మార్ట్ విజన్ గ్లాసుల పంపిణీ లక్ష్యం. రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ప్రకటన. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.